హలో ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మీ అందరి కోసం మరమరాల లడ్డు చూపిస్తా. మన తెలంగాణలో అయితే పేలాల లడ్డు అంటారు దీన్ని. ఇది ఎట్లా తయారు చేయాలనో మీకు ఇప్పుడు చూపిస్తా. నేను ఇక్కడ ఒక కప్పు పేలాలు అయితే తీసుకున్నా, పెద్ద కప్పుతోటి. వీటిని కొద్దిగా ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, ఒక 2-3 నిమిషాలు వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక 2-3 చుక్కల నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక కప్పు బెల్లాన్ని ముందుగానే తురిమి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ బెల్లంని ఇందులో వేసుకొని మంచిగా ఉండపాకం వచ్చేటట్టు ఉడికించుకోవాలి. బెల్లంని ఇట్లా మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే బెల్లం త్వరగా మాడిపోతుంది. చూడండి, ఇట్లా కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి. ఇది ఉండపాకం వస్తేనే ఈ పేలాల లడ్డులు చాలా బాగా కుదురుతాయి అన్నమాట. అందుకనే ఉండపాకం వచ్చేటట్టు చూసుకోవాలి. ఒక 10 నిమిషాల్లో ఇదైతే పాకం వచ్చేస్తుంది. ఇప్పుడు చూపిస్తా. ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో వేసి చూడాలన్నమాట. మనకు చేతిలోకి తీసుకుంటే లడ్డూలాగా వస్తే ఇది పాకం రెడీ అయినట్టు. చూడండి, మంచిగా ఉడుకుతుంది కదా. ఇట్లా మంచిగా ఉడుకుతున్నప్పుడు మనం కొద్దిగా వాటర్లో వేసి చూడాలి. ఇప్పుడు చూపిస్తా. చూడండి, ఇట్లా కొద్దిగా వాటర్ తీసుకొని అందులో వేసినప్పుడు అది ఉండలాగా రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉండలాగా వస్తుందో. మనకు కరెక్ట్గా ఇది పాకం వచ్చిందని అర్థం. ఇప్పుడు మనం ఇందులో ముందుగా వేయించి ఉంచుకున్న ఆ పేలాలని వేసేసుకుందాము. చూడండి, బెల్లం కూడా ఎంత మంచి కలర్లో వచ్చింది పాకం. ఇందులో వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ స్టవ్ ఆన్లోనే ఉంచి ఆఫ్ చేసేయాలి. చేసి ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఈ మురమురాలకు అంతా బెల్లం పాకం పట్టేటట్టు కలుపుకోవాలి. వేడి మీదనే మంచిగా కలుపుకోవాలన్నమాట, లేదంటే గట్టి పడిపోతుంది బెల్లము. అందుకనే మంచిగా వేడి మీదనే ఇట్లా పేలాలన్నిటినీ కలిపేసుకోవాలి. ఇట్లా మంచిగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని చేతులను తడుపుకుంటూ లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఎక్కువ టైం చల్లారనివ్వద్దు, ఎందుకంటే ఇది గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, కొంచెం వేడి మీద ఉన్నప్పుడే మనం ఇట్లా లడ్డూల్లాగా చుట్టుకోవాలన్నమాట. నేను ఒక చేతిలో కెమెరా పట్టుకున్నా కాబట్టి ఒక చేతితోటి మీకు చేసి చూపిస్తున్నా. తర్వాత లడ్డూలన్నీ చుట్టిన తర్వాత మీకు చూపిస్తా. చాలా అంటే చాలా బాగా వస్తాయండి. పిల్లలకు 5 స్టార్ చాక్లెట్లు కాకుండా ఇట్లా బెల్లంతో చేసినవి పిల్లలకి ఇస్తే చాలా మంచిది ఆరోగ్యానికి. ఐరన్ కూడా ఉంటుంది కదా ఇందులో. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చినాయో. పేలాల లడ్డు లేదా మురమురాల లడ్డు అని అంటాం కదా, చాలా మంచిదండి హెల్త్ పరంగా అయితే పెద్దవాళ్ళకి పిల్లలకి. చూడండి, ఎంత 5 మినిట్స్లో నేనైతే ఇవన్నీ లడ్డులు చుట్టేసి బౌల్ ఖాళీ చేసేసిన. ఇప్పుడు చూపిస్తే చూడండి ఫ్రెండ్స్, ఒక 10 మినిట్స్లో ఇవి గట్టి పడిపోతాయి అన్నమాట. చాలా కరకరలాడుతూ బాగా వచ్చినాయండి లడ్డులు అయితే. మీరు కూడా ఇట్లా ఒక్కసారన్నా ట్రై చేయండి. పిల్లలకు ఇట్లా పెట్టండి. చాక్లెట్లు కాకుండా ఇట్లా బెల్లంతో చేసినవి ఏవైనా పెట్టవచ్చు. పల్లి పట్టీలు, నువ్వు పట్టీలు ఇట్లాంటివి పెడితే వాళ్ళకి ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.